ఆర్బీఐ కోట్ల రూపాయల గోల్డ్ కొంటుంటే మన సేవింగ్స్ క్యాష్లో ఉంచడం సేఫా? 2026లో ఆర్బీఐ గోల్డ్ రిజర్వ్స్ హిస్టారిక్ హైస్కి చేరాయి. ఫారెన్ రిజర్వ్స్లో కూడా గోల్డ్ షేర్ క్రమంగా పెరుగుతుంది. ఎందుకు? రీజన్స్: రూపీ వీక్, గ్లోబల్ వార్స్, డాలర్ అన్సర్టెనిటీ, ఇన్ఫ్లేషన్ డేంజర్. పేపర్ మనీ వాల్యూ తగ్గినా గోల్డ్ మాత్రం వెల్త్ ను ప్రొటెక్ట్ చేస్తుంది అని ఆర్బీఐ గట్టిగా నమ్ముతుంది. ఆర్బీఐ లాంటి సంస్థలే రిస్క్ ను తగ్గించుకోవడానికి గోల్డ్ పై ఆధారపడుతుంటే కామన్ మ్యాన్ ఎఫ్డీస్ లేదా సేవింగ్స్ అకౌంట్ మీద డిపెండ్ అవ్వడం రిస్కీ కావచ్చు. ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే, ఎమర్జెన్సీ కోసం క్యాష్ మెయింటైన్ చేయండి, ఎస్ఐపిని కంటిన్యూ చేయండి, పోర్ట్ఫోలియోలో 10-15% గోల్డ్ అలొకేషన్ కోసం కన్సిడర్ చేయండి. ఫిజికల్ గోల్డ్ కన్నా సావరెన్ గోల్డ్ బాండ్స్ లేదా గోల్డ్ ఈటీఎఫ్స్ బెటర్ ఆప్షన్. గోల్డ్ అంటే స్టేటస్ సింబల్ కాదు, ఫైనాన్షియల్ షీల్డ్. రిచ్ కంట్రీస్ అండ్ ఆర్బీఐ ప్రిపేర్ అవుతుంటే మిడిల్ క్లాస్ కూడా స్మార్ట్ గా డైవర్సిఫై అవ్వాలి. ఆర్బీఐ గోల్డ్ కొనటం ఇన్వెస్ట్మెంట్ కాదు, సిగ్నల్. మీ మనీని ప్రొటెక్ట్ చేయడం ఇప్పుడే స్టార్ట్ చేయండి. కెరీర్ అండ్ వెల్త్ బిల్డింగ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ త్రిస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి.